ఇంత కష్టంగా ఉంటుందని అస్సలు తెలియదు నాకు ఒక రథాన్ని దొబ్బాలంటే. అసలు ఏమైందో పదండి చెప్తా. ముందుగా ఈ రోజు రథసప్తమి అని మన కడపలో ఎంతో ఫేమస్ అయిన దేవుడి కడపకి అయితే వచ్చాను. ఇంకా ఇక్కడికి వచ్చాక దర్శనానికి వెళ్లే లైన్ చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. కానీ నేను మాత్రం స్పెషల్ దర్శనానికి వెళ్ళాను. ఎందుకంటే ఈ రోజు మా అమ్మ అలాగే ఆంటీ వాళ్ళు, మా సీనియర్ అలాగే మా ఫ్రెండ్ అయితే సేవకు వచ్చారు. ఇంకా దర్శనం అయిపోయాక వాళ్ళందరూ సేవ దగ్గర అక్కడే దేవుడి దగ్గర ఉండిపోయారు. ఇంకా నేను బయటకు వచ్చి ఇక్కడ రథం దగ్గర చూస్తే ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు చూడండి. రథం స్టార్ట్ చేసే ముందు ఇలాంటి పూలమాలలు స్వామివారి పాదాల మీద పెట్టి తీసుకొని వెళ్లి రథానికి వేస్తారు. ఈ పాప చూడండి ఎంత బాగా నాట్యం ఆడుతుందో. ఆ పాప వేసే నాట్యానికి నేనైతే అలానే చూస్తూ ఉండిపోయా. ఇంకా దేవుడి దగ్గర సేవ అయితే చేశాక బయట రథం కదులుతున్న సమయానికి బయటకైతే వచ్చారు. మొత్తానికి రథం అయితే కదిలింది. అప్పటి వరకు కొంతమంది ఉన్న జనము ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ కుప్పలు కుప్పలుగా వచ్చారు జనాలందరూ. ఇంకా ఒక్క రథాన్ని కదిలించాలంటే ఇంత కష్టం ఉంటుందని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతూ దుబ్బుతున్నారు. లిటరలీ మీకు ఒక విషయం చెప్పాలంటే నేను కడపలో ఉండి కూడా ఎప్పుడు ఇలాంటి రథం రాగేదైతే చూడలేదు. ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడము. అండ్ మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన ఒక చిన్న సపోర్ట్ 3K చాలా దగ్గరలో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.